హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డంకీ మూవీ చూసి వచ్చాను. సో డంకీ మూవీ ఫీల్ గుడ్ మూవీ చెప్పాలంటే. మనం అసలు రేటింగ్ ఇచ్చే ముందు అసలు కంప్లీట్గా ఎలా ఉంది కంప్లీట్ రివ్యూ మీకు ఇస్తాను. సో నేను కంప్లీట్ స్టోరీ చెప్పి స్పాయిలింగ్ ఏమన్నీ ఏం చేయను. ఓన్లీ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది మీకు చెప్తాను. సో డంకీ మూవీలో స్ట్రెంగ్త్ వచ్చేసి స్టోరీ అనేది మనకి చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఆ స్టోరీ వింటుంటేనే మనకి అరే మస్తు స్టోరీ అవే అని అనిపిస్తుంది. ఆ విధంగా ఉందన్నమాట స్టోరీ. సో అది మనకి ఇందులో పాజిటివ్ అనమాట. కొన్ని కామెడీస్ చాలా బాగా తీశారు, కొన్ని ఇమోషన్స్ కూడా చాలా బాగా క్యారీ చేయడానికి ట్రై చేశారు వాళ్ళు. సో ఇవి చాలా ఏమంటారు, ఎంత మంచిగా చూపించాలనుకున్నారో అంత మంచిగా చూపించగలిగారు. కానీ ఇంకొన్ని మాట్లాడుకుందాం దాని తర్వాత. ఇంకా ఇందులో పాజిటివ్స్ వచ్చేసి మాత్రం టూ క్యారెక్టర్స్ అండి. చాలా అంటే చాలా, అసలు చెప్పాలంటే నేల్డ్ ఇట్. ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు రాజ్ కుమార్ గారు వాళ్ళని ఎంత బాగా వాడుకోవాలో అంత బాగా వాడుకొని చూపించారు. ఒకటి వచ్చేసి విక్కీ కౌశల్, సూపర్బ్ యాక్టింగ్ ఉండే. అతని యాక్టింగ్కి అసలు పేరే పెట్టొద్దు, అంత బాగా చేశారు, సూపర్బ్. అండ్ ఎస్ఆర్కే, ఆబ్వియస్లీ వీ నో హీ ఈస్ ద కింగ్ ఆఫ్ బాలీవుడ్. సో సూపర్బ్ అంటే సూపర్బ్ యాక్టింగ్ ఉండే వాళ్ళది, అసలు పేరే పెట్టద్దు, అలా యాక్టింగ్ చేశారనమాట. సో ఆబ్వియస్లీ మనకు తెలిసిందేనా, రాజ్ కుమార్ గారి మూవీ అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం 3 Idiots చూసాము, ఇంకా కానీ మున్నాబాయ్ ఎంబీఎస్ కానీ, మున్నాబాయ్ ఎంబీఎస్ రిటర్న్ కానీ. సో ఇవన్నీ చాలా అంటే చాలా ఇంటెన్స్, చాలా కామెడీ, చాలా ఇమోషన్ని క్యారీ చేసే మూవీస్ అనమాట. సో అవే ఇన్న స్ట్రెంగ్త్ అనమాట. మనం రాజ్ కుమార్ గారి మూవీస్ అంటేనే అవి స్ట్రెంగ్త్. సో అందులో కొంచెం డ్రాబ్యాక్ అయినట్టు మనకు అనిపించింది. సో ఓవరాల్గా చూస్తేనైతే ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అనిపిస్తుంది మనకి. అంటే ఒక్కొక్క ఇమోషన్స్ కానీ, ఒక ఫన్ కానీ, ఒక ఇమోషన్ కానీ చాలా బాగా క్యారీ చేశారనమాట. సో సెకండ్ హాఫ్ వచ్చేసేసరికి కొద్ది ల్యాగ్ అనిపిస్తుంది మనకి. అదేంటో తెలియదు కానీ, అరే ఏంటి మూవీ ఇలా వెళ్తుంది, ఇంకొంచెం ఏదో స్పైసీనెస్ కానీ, ఇంకొంచెం ఏదైనా కామెడీ కానీ. ఆ కామెడీ కూడా కొన్ని టైమ్స్లో మనం నవ్వలేం, ఆ విధంగా అయిపోతుంది అనమాట. సో అలా ఉండే అనమాట. ఇంకొన్ని ఇమోషన్స్ కూడా మనం అది క్యారీ చేయలేం. అరే మనకేమో ఇమోషన్ అనిపించదు, వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కానీ మనం ఫీల్ అవ్వం అది. సో అది అక్కడ మనం చూస్తాం అనమాట. నేనైతే పర్సనల్గా శివాజీ రాజ్ గారి ఒక ట్రెండ్ మార్క్ని మిస్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే అతను ఒక విధంగా తీసుకెళ్తాడు మూవీని. మనం పీకే చూసినప్పుడు కానీ, మున్నాబాయ్ ఎంబీఎస్ చూసినా కానీ, సంజు మూవీ చూసినప్పుడు కూడా ఒక మూవీ టేకింగ్ కానీ, మనకు చూపించడం కానీ సూపర్గా చూపిస్తారు అతను. అది ఇమోషన్ కానీ, కామెడీ కానీ, ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కానీ, అది చాలా అంటే చాలా బాగా చూపించి అదే విధంగా క్యారీ ఫార్వర్డ్ చేపిస్తారు మనని. అందులోనే ఆ మూవీలో మనం ఉన్నట్టు, అది మనకు కనెక్ట్ అవుతున్నట్టు చూపిస్తారు అనమాట. సో అది చూపించడంలో వాళ్ళు ఎందుకో అతను కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో ల్యాగ్ మాత్రం ఏమంటారు, అది ల్యాగ్ కూడా అనలేము, ఇంకా పేరు మాత్రం అదే ఉంటుంది, ఇంకేం చెప్పలేము. సో అది క్యారీ ఫార్వర్డ్ అయినట్టు అనిపించింది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం మూవీ మాత్రం, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఓవరాల్గా చూస్తే మూవీ యావరేజ్, నాట్ అబోవ్ యావరేజ్ అనిపించింది నాకు. ఆ ట్రెండ్ మార్క్ మిస్ అయినట్టు అనిపించింది రాజ్ కుమార్ గారిది. సో మీరు చూస్తే మాత్రం ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు, బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఇస్ అ బిగ్ బ్లాస్టర్ హిట్. సో అది ఎక్స్పెక్ట్ చేయకండి. సో మూవీ మాత్రం ఎంటర్టైన్గా ఉంటుంది. యూ విల్ బీ ఎంటర్టైన్డ్, బట్ నాట్ అప్ టు ది మార్క్. మనం రాజ్ కుమార్ గారిని మర్చిపోయి వెళ్ళాలి సినిమా వెళ్తే. రాజ్ కుమార్ గారు ట్రెండ్ మార్క్ని పెట్టుకొని, అదే హైప్ పెట్టుకొని వెళ్ళొద్దు. అది వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతాం. సో అదే అండి. సో స్టే ట్యూన్. ఛానల్కి కొత్తగా వచ్చింటే మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్.